హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ఇంకో 10 days ఉంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా. అందులో పిల్లలకి స్కూల్ డ్రెస్ అనేది చేంజ్ చేశారు. మేము స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 4 years తర్వాత స్కూల్ డ్రెస్ అనేది చేంజ్ చేశారు. సో స్కూల్ డ్రెస్ తీసుకుందాము అని వెళ్దాం అనుకున్నాము. స్కూల్ ఓపెన్ కాకముందే స్కూల్ డ్రెస్ అనేది తెచ్చి పెట్టుకుంటే ఏదన్నా లూజ్ కానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు కదా అనుకున్నాము. అందుకే బాంబే డైయింగ్లో మాత్రమే వీళ్ళ స్కూల్ డ్రెస్లు దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళాము. కొన్ని బెడ్షీట్లు కూడా చూసాము, దుప్పట్లు అవి ఎలా ఉన్నాయి అనేది. క్వాలిటీ అయితే బాగుంది కానీ కాస్ట్ టూ మచ్ ఉన్నింది. అందుకే స్కూల్ డ్రెస్ల వరకు తీసుకొని పక్కనే ఒక షాపు, అదే డిఐవై షాప్ ఉంటే దాంట్లో జస్ట్ అలా చూసేసి వద్దామని వెళ్ళాము. మాతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేము అందరం కూడా సరదాగా అక్కడ తిరిగేసి లంచ్ కూడా బయట చేసేసి పిల్లల్ని కాసేపు ఆడిపించుకొని వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ హెయిర్ క్లిప్స్ కలెక్షన్ ఉంటే బాగుంది కదా. ఎప్పుడు చూసినా ఇది కంపల్సరీ ఆ గ్లాస్ టైప్ హెయిర్ క్లిప్ ఉండిద్ది కదా, అది నాకు బాగా నచ్చిద్ది కానీ తీసుకోను. అది చూస్తున్నాను అనమాట, ప్రైజెస్ ఎలా ఉన్నాయి. జస్ట్ అలా తిరిగేసి టైం పాస్ అయిపోద్ది కదా అని చూస్తున్నాను. ఎలాగో బయటే లంచ్ చేస్తాం కాబట్టి ఆ లంచ్ టైం అయిపోయేలోపు సరదాగా అటు ఇటు షాపింగ్ అలా తిరిగేసి వద్దాము అనుకున్నాము. ఇక్కడ ఈ ఫ్లవర్ పాట్ నాకు చాలా బాగా నచ్చింది, బట్ తీసుకోలేకపోయాను. ఆరెంజ్ కలర్ షేడ్లో నాకు చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఫస్ట్ పట్టుకొని ఉన్నాను కదా అది, బట్ 300 rupees అని ఉంది. అంత కాస్ట్ అనుకున్నాను. మేము వెళ్ళింది వచ్చేసి లులు మాల్కి. అక్కడ బాంబే డైయింగ్ షాప్లో పిల్లల బట్టలు తీసుకుందామని వెళ్ళాము. అక్కడ కింద కొంచెం సమ్మర్కి క్రికెట్ ఇప్పుడు IPL నడుస్తుంది కదా, సో దానికి క్యాంపెయిన్ లాగా ఇలా కొన్ని గేమ్స్ కండక్ట్ చేసి కింద చేస్తున్నారనమాట. లులు మాల్లో సరదాగా గేమ్స్ కొన్ని ఆడిపిస్తూ ఉన్నారు. అంతలోకి టైం అయింది, పిల్లలు ఆకలి అంటున్నారు. అప్పటికే మేము ఇక్కడే పక్కనే ఉన్న హోటల్కి కూడా వెళ్ళాము. అక్కడ బఫే అనమాట. ఫస్ట్ టైం బఫే అనేది ట్రై చేసాము. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇలా అంటే మనీ వేస్ట్ అయిపోతుంది కదా, అంత ఫుడ్ అనేది తినలేం కదా ఎప్పుడు. కానీ పిల్లలు, మా వారు లక్నో వెళ్ళి వచ్చిన నుంచి అడుగుతున్నారనమాట, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు డాడీ, అలా మేము కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నామని. బట్ వాళ్ళకేం తెలుసండి, అంత ఫుడ్ పిల్లలు ట్రై చేయలేరు, ఆ మనీ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. బట్ ఈసారి ఓకే, అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా అని ఇంకా సరే ఓకే అని వెళ్ళాము. ఇలా నేను కూర్చున్న టేబుల్ దగ్గరే 2 holes కనపడుతున్నాయి కదా, అవి వచ్చేసి ఏంటికా అని అనుకున్నాను, నాకు కూడా తెలియదు. ఇక్కడ మా పాప కెమెరా తీసుకొని మొత్తం ఫుడ్ అంతా చూపిస్తూ ఉండింది. ఎక్కువ స్వీట్ ఐటమ్స్ అండ్ మెయిన్ మెనూలో కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టార్టర్స్తో స్టార్ట్ చేశారు. స్టార్టర్స్ మాత్రం వాళ్ళు టేబుల్ దగ్గరికి వాళ్ళే తెచ్చి సర్వ్ చేస్తారు. వాళ్ళు ఒక బౌల్ లాంటిది తెచ్చి ఫిట్ చేశారు కదా టేబుల్లో, అప్పుడు అర్థమైంది అది గ్రిల్ అని. ఆ స్టార్టర్స్ అనేవి వేడి చేసుకోవడానికి అక్కడ పెట్టారనమాట, హీట్ చేసుకొని తినడానికి. ఇక్కడ మా పాపకల్లి చూపిస్తుంటే లాఫ్టర్ షెఫ్ అని చూపిస్తుంది. మీరు ఎంతమంది చూస్తారో లాఫ్టర్ షెఫ్ హిందీలో? నేనైతే చాలా బాగా చూస్తాను, నాకు చాలా నచ్చిద్ది ఆ ప్రోగ్రాము. కామెడీ, మీరు తప్పకుండా చూడండి ఒకవేళ ఎవరైనా చూడకుంటే. ఇలాగా ఫస్ట్ స్టార్టింగ్ డ్రింక్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ డ్రింక్ ఏదో ఇచ్చారు. అది కట్టా మీఠా టేస్ట్, అంటే కొద్దిగా పులుపుగా తీయగా ఉప్పుగా ఉన్నింది. నాకు తెలిసి డైజెషన్కి ఏమైనా ఇచ్చారేమో. ఇప్పుడే తాగొద్దు అన్నీ మొత్తం ఒకేసారి తాగేస్తే మనకి ఎక్కువ ఐటమ్స్ తినలేమని మా వారు చెప్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసి క్రిస్పీ కార్న్ అనేది సర్వ్ చేశారు, చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీ కార్న్ అనేది ఎక్కువ సర్వ్ చేశారనమాట. అంత వద్దు, కొద్దిగా తినండి, అన్ని ఐటమ్స్ ట్రై చేయాలి కదా అని మా వారు ఒక పక్క చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ పొటాటోస్, దాన్ని కొద్దిగా మయోనీస్లో ఫిల్ చేసి ఇచ్చారు. అది కూడా ఓకే టేస్ట్ వచ్చేసి. నెక్స్ట్ మీట్ బాల్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ గ్రిల్ మెషిన్లో కొన్ని మీట్ బాల్స్, కబాబ్స్, ప్రాన్స్ అవి అనేవి గ్రీన్ చికెన్ ఫ్రై అది మొత్తం వేసారనమాట. మా వారు ఇంకా ఇంట్లో ఎలాగో పని చేయరు, ఇక్కడ మాత్రం అది కర్రీని ఎలాగైతే తిప్పుతారో ఆ గరిటెతో అలా ఉన్నారనమాట, అది వేడి అవ్వడానికి. తినడం ఏమో కానీ పిల్లలకు మాత్రం ఫన్గా అనిపించింది. టేబుల్ దగ్గరే ఇలా గ్రిల్ పెట్టి అది మనమే వేడి చేసుకొని తినడం అనేది పిల్లలకు ఫన్ అనిపించింది. వాడు తినడం కంటే అవి వేడి చేయడానికే ట్రై చేస్తూ ఉన్నారనమాట పిల్లలు. ఇది వచ్చేసి మటన్ కబాబ్ అనమాట. మటన్ కబాబ్, చికెన్ కబాబ్ అంత నచ్చలేదు నాకు. తర్వాత ఫిష్ సర్వ్ చేశారు, అస్సలు బాగాలేదు టేస్ట్. నోట్లో పెట్టుకుంటే ఊసేద్దామని అనిపించింది, అస్సలు బాగాలేదు. నెక్స్ట్ ప్రాన్స్ ట్రై చేశాను, ప్రాన్స్ చాలా బాగున్నాయి. మెయిన్ కోర్స్లో వచ్చేసి నూడిల్స్, కొంచెం బిర్యానీ, పన్నీరు అవి టేస్ట్ చూద్దామని తీసుకొని వచ్చాను.
వచ్చాను. తర్వాత అక్కడ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంది టేస్ట్. ఇంకా స్వీట్ ఐటమ్స్ కూడా ఒకసారి తీసుకొని వచ్చానమాట. మా వారు నేను స్వీట్ ఐటమ్స్ ట్రై చేస్తుంటే మా వారు మటన్ విత్ వైట్ రైస్ ట్రై చేస్తున్నారు. అప్పుడే స్వీట్ ఐటమ్స్ దగ్గరికి వచ్చారా అనుకున్నారా? అన్నీ తిన్నాను, స్లోగా కొంచెం తిన్నాను. స్వీట్ ఐటమ్స్ వచ్చేసి నాకు అంత నచ్చలేదు, ఓవర్ స్వీట్ అనిపించింది. ప్లేట్కి ఏమో అన్నీ పెట్టుకొని వచ్చాను, తినడానికి తినబుద్ధి కాలేదు, ఎక్కువ స్వీట్ అనిపించింది. కేక్స్ మాత్రం బాగున్నాయి, మైల్డ్ స్వీట్తో చాలా బాగా నచ్చాయి. కేక్స్ మాత్రం తిన్నాను. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, బ్రౌనీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పానీపూరి ఉంటే సరే పానీపూరి కూడా ట్రై చేద్దాం కదా అని ఇద్దరం వెళ్ళి తీసుకొని వచ్చాము, నేను మా పాప. అస్సలు నచ్చలేదు. ఆ పానీపూరిలో బూందీ వేసేసి వాటర్ వేసేసి చేసినట్టున్నారు, పప్పుచారు అంత అలా ఉంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఒక ఐస్ క్రీమ్ ట్రై చేశాను. ఇంకా లాస్ట్ ఈ ఐస్ క్రీమ్తో ఎండ్ చేశాను అనమాట. ఇంకా నాకు అస్సలు తినబుద్ధి కాలేదు. మా వాడు వచ్చేసి కప్పుల మీద కప్పులు పాయసం, ఇంట్లో పాయసమే హోటల్లో పాయసమే. వాడికి పాయసం ఉండేసరికి ఆ హోటల్ బాగా నచ్చేసింది. వెళ్ళే ముందు కూడా చెప్పాను, నీకు కావాలంటే మళ్ళీ ఒకసారి పెట్టుకొని తినిపోనానా, మళ్ళీ ఇంకా వెళ్ళిపోతాము అని అంటే మళ్ళీ 2 కప్పులు తీసుకొని వచ్చి తిన్నాడు పాయసం. వాడికి అంతగా నచ్చింది. స్టార్టింగ్లో కూడా స్వీట్ ఐటమ్స్ దగ్గరికే వెళ్ళి చూశాడు, వాడికి స్వీట్ బాగా నచ్చిద్ది కదా. ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఇంకా వెళ్ళిపోయాము. స్టార్టింగ్లో తీయాల్సింది కాస్త ఎండింగ్లో తీస్తున్నాను. స్టార్టింగ్లో ఎంట్రీ అయ్యేటప్పుడే ఈ స్టాచ్యూ అనేది ఉంటుంది కదా. ఇక్కడ స్టార్టింగ్లో అయితే వీడియో తీయలేదు, కానీ మా వారు ఇప్పుడు ఎండింగ్లో వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు వీడియో మేము బయటకు వస్తామని అంటున్నారు. మేము వెళ్ళిన రెస్టారెంట్ వచ్చేసి ఫైర్ స్టోన్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ ఓకేగా ఉండింది, అంత టేస్టీగా లేదు, అంత బాగలేదని చెప్పకూడదు, ఓకే అనిపించింది. ఇక్కడ ఫుడ్ అనేది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంత జంక్ ఫుడ్, ఇంత స్వీట్స్ అనేవి ఫస్ట్ టైం ఒకేసారి ఇన్ని తింటాము. కడుపు మాత్రం నాకైతే నొప్పి తీసేసింది. ఇన్ని తిన్నాను, అదేదో మనీ వేస్ట్ అయిపోతాయని తిన్నాను తప్పితే అది తినాలనిపించి తినలేదు. ఇంకా ఎంతవరకు పట్టినా కడుపు ఎంతవరకు పట్టిద్దో అంతవరకే తినగలం కదా అనిపించింది. తిన్నాక ఇంటికి వచ్చాక బాధపడ్డాం మేమైతే. ఇంటికి వచ్చిన అమ్మటే ఇంకా అందరం పడుకొని పోయాము, అంతలా ఎక్కేసిందనమాట ఆ ఫుడ్. నెక్స్ట్ డే ఏం తినలేదు, ఆ రోజు నైట్కి కూడా తినలేదు. అలా తినకుండా ఉండటం వల్లే మాకు ఆ టమ్మీ అనేది ఓకే అనిపించింది, లేకపోతే మళ్ళీ ఫుడ్ తీసుకుంటే నొప్పి వచ్చేసేదేమో. తర్వాత పైన వచ్చేసి పిల్లలకు ఫన్ గేమ్స్ లాగా కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళాము. అంటే కార్డు విత్ మనీ అనమాట. అక్కడ పే చేస్తే కార్డు ఇస్తారు, ఆ కార్డు తోటి మనం పే చేసి పిల్లలకి గేమ్స్ ఆడిపించవచ్చు. మేము ఫస్ట్ టైం వెళ్ళాము, పిల్లలకి కార్డు అయితే తీసుకోలేదు. మాతో వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళు ఆల్రెడీ పే చేసి తీసుకొని ఉన్నారనమాట. వాళ్ళు కొన్ని గేమ్స్ ఆడిపించారు పిల్లల్ని. వీళ్ళు కూడా నేను జస్ట్ లైక్ ఆడుకోండి అమ్మా, ఇంకా ఊరికే ఎందుకు, మనం వచ్చింది ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఒక్కసారి కార్డు తీసుకుంటే 1000 రూపీస్ లేదే దాన్ని రీఛార్జ్ చేసుకోలేము, ఊరికే వేస్ట్ కదా. రెగ్యులర్గా కానీ అప్పుడప్పుడు తీసుకువెళ్తుంటే ఓకే ఆ కార్డు యూస్ చేయొచ్చు, మనం వెళ్ళము అన్నప్పుడు ఆ కార్డు తీసుకోవడం వేస్ట్ కదా అనిపించింది. అక్కడికి వాళ్ళ దగ్గర ఉన్న కార్డుతోనే మా పిల్లల్ని కూడా లోపలికి గేమ్స్ ఆడిపించారు మా ఫ్రెండ్స్. సో ఇదొక్కటి ఆడారు, మంచిగా అనిపించింది. పిల్లలు స్టీరింగ్ దగ్గర కూర్చుని ఉంటే బాగుండు, వీళ్ళిద్దరూ ఆపోజిట్లో కూర్చున్నారనమాట. స్టీరింగ్ దగ్గర అది కూర్చోకుండా బాబు కూర్చున్నాడు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యింది. వాడికేమో కాళ్ళు అందట్లేదు, కింద పెడల్లాగా ఒకటి ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తేనే వెహికల్ అనేది మూవ్ అవుతుంది. ఇట్లా రివర్స్ అవ్వటం వల్ల దానికి డ్రైవ్ చేయడానికి ఇబ్బంది అయింది. లాస్ట్కు మా పాపే తీసేసుకొని స్టీరింగ్ లాస్ట్లో మాత్రం చక్కగా డ్రైవ్ చేసింది. ఇలా గడిచిపోయింది ఈ డే అంతా. ఆ రోజు 11 o'clock బయటికి వెళ్ళి సాయంత్రం వచ్చేసి 4:40కి ఇంటికి వచ్చామన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు రియల్లీ మామ్ లైఫ్ ఛానల్.